తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జలయుద్ధం ముదురుతోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పోటీగా చలో మేడిగడ్డకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వాస్తవంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కు మంచి పట్టుంది. దీంతో హస్తం పార్టీకి బలం ఉన్న చోటే సభలు పెట్టి నిరసనలు వ్యక్తం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కృష్ణా బేసిన్లోని 3 జిల్లాల్లో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే వ్యవహారంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ హాజరవుతున్న మొదటి బహిరంగ సభ కావడంతో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, కాంగ్రెస్ను ఎలా టార్గెట్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.